ఇలాంటి గ్రహణం సమయంలో సైన్స్ పరంగా ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉంటాయి? లైక్ ఈ బ్లడ్ మూన్ వచ్చినప్పుడు కావచ్చు, ఏదైనా స్పెషల్గా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ఆ టైంలో? గ్రహణ సమయాల్లో చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. సూర్యగ్రహణం సమయంలో సూర్యుడి యొక్క గోళం చంద్రుడి గోళంతో పూర్తిగా కప్పబడుతుంది కాబట్టి ఆ కరోనాలో ఎటువంటి మార్పులు ఉన్నాయి, కరోనా చూడటం మామూలు సూర్యుడు వెలుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చూడటానికి కుదరదు. గ్రహణం టైంలో మాత్రం సూర్యుడి యొక్క కరోనా బాగా కనపడుతుంది. అందువలన ఆ కరోనల్ స్టడీస్ కోసం అప్పుడు సూర్యగ్రహణం అప్పుడు స్టడీస్ చేస్తారు. చంద్రగ్రహణం అప్పుడు ఏమవుతుంది అంటే చంద్రుడు వెలుగు మీద లేదా రాత్రిపూట ఉండే వెలుగులు హెచ్చుతగ్గుల మీద ఆధారపడేటువంటి కొన్ని జీవరాశులు ఉన్నాయి. ఉదాహరణకి రాత్రిపూట పనిచేస్తూ పగటిపూట విశ్రాంతి తీసుకునే జీవరాశులు ఉన్నాయి. ఉదాహరణకి గబ్బిలాలు, కొన్ని అంటే కొన్ని ఫిష్ వెరైటీలు, ఆ తర్వాత కొన్ని పుష్పాల మొక్కలు కూడా రాత్రిపూట వికసిస్తాయి, పగటిపూట వికసించవు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో వీటన్నిటికీ ఎలా ఉంటుంది అంటే ఇంటర్నల్గా ఈ యొక్క పౌర్ణమి రోజున పూర్తిగా లైట్ ఉండాలి అనేటువంటి భావనలో ఉన్నప్పుడు తాత్కాలికంగా ఈ 5 గంటల సేపు ఆ లైట్ కనపడకపోతే వాటి మూమెంట్స్లో కానీ వాటి నడవడికల్లో కానీ అవి తీసుకునే ఆహారం తీసుకునే పద్ధతుల్లో కానీ కొంచెం మార్పులు ఉన్నాయి. ఈ మార్పులు శాస్త్ర ప్రకారం స్టడీస్ చేసి ఏ జీవి ఎలాంటి మార్పుగా ప్రవర్తించింది అనేది డాక్యుమెంట్ చేసి సైన్స్ జర్నల్స్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇవి రానున్న కాలంలో ఈ యొక్క నడవడిక అంతకుముందు ఎలా జరిగింది, ఇప్పుడు ఏమన్నా అదనంగా మార్పు వచ్చిందా అని స్టడీ చేయడానికి ఈ చంద్రగ్రహణం రోజున కూడా ఇటువంటి జీవరాశులు ఏ విధంగా ప్రవర్తిస్తాయి అనేది కొంతమంది శాస్త్రజ్ఞులు పరిశీలిస్తున్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు.